5. యెషయా గ్రంథం 49:5 చదవండి విగ్రహ. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. నా దేవుడు నాకు బలమాయను. యోబు గ్రంథం 22:21. యోబు గ్రంథం 22:21 చదవండి అందరూ. బిగ్గరగా అందరూ కలిసి చదువుకుందాం. యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే ఏం జరిగిందంట? నీకు సమాధానము, నీకు మేలు. నా దేవుడితో సహవాసం చేస్తే, నా దేవుడితో నేను సహవాసం చేస్తే నాకు మేలు. నా దేవుడు నాకు చెప్పండి ఏమై ఉన్నాడు? చదువుకున్నాం. బలమై ఉన్నాడు. నా దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు. ఆశ్రయమై. మనమైతే బలహీనులు 5 రకాలుగా చెప్పుకున్నాం చాలాసార్లు. అటువంటి బలహీనమైన మనల్ని యేసు రక్తంతో ఏం చేశారంటే బలవంతులుగా చేశారు. బలవంతులుగా చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి. మనల్ని బలవంతుడిగా చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఆయనతో సహవాసం చేసే వాళ్ళగా ఉంచాలి. ఆయనతో అంటే ఎవరితో? దేవుడితో. ఎవరితో సహవాసం చేయాలి? మనం దేవుడితో సహవాసం చేయాలి. ఈరోజు రక్షణ ఉంది, బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా, దేవుని సంఘముగా, విశ్వాసంగా అందరి చేత సాక్ష్యం పొందిన తర్వాత మన సహవాసం ఎట్లా ఉంది? మన సహవాసం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరితో సహవాసం చూద్దాం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనలో చేసే ముందు మన సహవాసం ఎవరితో పరిశీలన చేసుకున్నాం. ఒకటోది కీర్తనలు 106:35. కీర్తనలు 106:35 చదవండి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని. చాలు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని. నా దేవుడు నాకు బలమైతే, నా దేవుడు నాకు ఆశ్రయం అయితే మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవుడితో ఉండాలి. కానీ మన సహవాసం ఎట్లా ఉందంటే అన్యజనులతో సహవాసం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసం ఎవరితో ఉంది? వాళ్ళ క్రియలు, వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు పోయే దగ్గరికి, వాళ్ళ ఆలోచనలు అన్ని వాళ్ళతోనే ఏకత్వం. దేవుని బిడ్డలతో లేదు, దేవుని సంఘంతో లేదు, లేకపోతే సేవకులతో లేదు, లేకపోతే దేవుని మందిరంతో లేదు సహవాసం. కానీ అట్లా ఉందండి మన సహవాసం అన్యజనులతో. అంటారు కదా, మాకు దేవుడితో సహవాసం చేస్తే మాకు లాభం ఏంటి? కొంతమంది అంటారు దేవుడితో సహవాసం చేస్తే మాకు లాభం ఏంటి? యోబు గారు కూడా చూద్దారండి. 34వ అధ్యాయం యోబు గ్రంథం 34 ఏదో వచ్చినామంటే యోబు గ్రంథం 34:9 వచ్చిందండి. యోబు 34:9. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఎంత మాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. అతడు ఎవరంటే చెప్పుకునేది యోబు గురించి చెప్తున్నాడు. ఎవరు చెప్పేది? ఎలుగు అంటున్నాడు. యోబు గారు దేవుడితో సహవాసం చేస్తే నాకేం లాభం అని చెబుతున్నాడు. అందుకనే యోబుకి జబ్బులు వచ్చినాయి, అందుకనే యోబుకి ఇబ్బందులు వచ్చినాయి, అందుకనే యోబుకి కష్టాలు వచ్చినాయి అని విమర్శించుకుంటూ యోబు గురించి యోబు ఎట్లా అనుకుంటున్నాడు అని 8వ వచనంలో అతడు చెడుతనము చేయు వారికి చెరికాడాయను.
7వ యోబు అంటే మానవుడెవడు? అతను మంచినీళ్ళలోనే తిరస్కారమును పానం చేస్తున్నాడు. అతను చెడుతనం చేయు వారికి చెలికాడాయను, భక్తిహీనులకి సహవాసం ఆయన. నరులు దేవునితో సహవాసం చేయట వారికి ఏమాత్రం ప్రయోజనకరం కాదని అతడు నిజంగా చెప్తున్నాడో లేదో తెలియదు, కానీ ఈ ఎలుగు మాత్రం అంటున్నాడు. ఈరోజు చాలా మంది యోబు గారైతే అట్లా దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు యోబు గారు. ఈరోజు చాలా మంది అంటున్నారు కదా, నేను మందిరానికి పోతే నాకేంటి లాభం, నేను బాప్తిస్మం తీసుకుంటే నాకేమొచ్చింది. మధ్యాహ్నం ఒక ఆయన బాప్తిస్మం తీసుకుంటే 1000 రూపాయలు ఎంతో, ఒక డ్రెస్ బట్టలు ఎంతో అంట. ఓ పరుగు పరుగు పరుగో పరుగు. తాగుబోతులు కూడా పోయారు, బాప్తిస్మం తీసుకున్నారు. ఒక ముసలాయనకి బాప్తిస్మం ఇచ్చినప్పుడు అంట ఏమైందంటే ముంచి లేచేటప్పుడు జేబులో ఉన్న సుట్ట బయటకు వచ్చారు. ఈరోజు బాప్తిస్మం అంటే మాటలు కాదు. ఈరోజు చాలా మంది అనుకున్నారు బాప్తిస్మం తీసుకుంటే లాభం ఏంటి, చర్చికి పోతే లాభం ఏంటి, లేకపోతే దేవుణ్ణి ఆరాధిస్తే లాభం ఏంటి, దేవుణ్ణి నమ్ముకుంటే లాభం ఏంటి. లాభం ఒకటే లాభం. ఏంటిదా లాభం చెప్పండి? చచ్చిపోయిన తర్వాత పరలోకానికి అదే లాభం. అంతకంటే ఇంకేం లాభం ఉంటుందా? అంతకంటే ఇంకేం లాభం ఉంటుందా? ఏమి లాభం ఉంటుంది. అసలు పరలోకానికంటే మించిన లాభం ఈ లోకంలో ఏది కూడా. మానవుని బ్రతుకు 70 లేకపోతే 80 లేకపోతే 90 అవి కూడా ఆయాసకరం. అసలు జీవితం చనిపోయిన తర్వాతనే ప్రారంభమవుతుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు దేవునితో సహవాసము చేయకుండా నాకేమి లాభం లేదులే, నాకేం కలిసి రావట్లేదులే, నాకేం మేలు జరగట్లేదులే, నాకు అన్ని సమస్యలేలే అనుకొని నాకు ప్రయోజనం లేదులే అని వచ్చిన వాళ్ళు కూడా మానేస్తారు. రక్షణ పొందుదాం అనుకున్న వాళ్ళు కూడా రక్షణ పొందలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది ఏమంటారు చెప్పండి? ఏమన్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారంట? అన్యులతో సహవాసం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసే పనులే. వాళ్ళు పెళ్ళిళ్ళకి ఏ ఆచారాలు ఉంటాయో విశ్వాసులు కూడా ఏ ఆచారాలు. వాళ్ళు కొబ్బరికాయలు పడుతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు అన్న మా పొలం ఒప్పుకోదన్నా మళ్ళీ పైగా అంటారు. మా ఇంటి పేరిటోళ్ళు ఒప్పుకోరన్నా, మా తాతోళ్ళు ఒప్పుకోరు, మా నాన్నోళ్ళు ఒప్పుకోరు. ఇంకా ఎందుకు బాప్తిస్మం తీసుకుని, ఎందుకు రక్షణ పొందింది, ఎందుకు? అన్యజనుల క్రియలు చేసేటప్పుడు, అన్యులతో సహవాసం చేసేటప్పుడు ఇంకా నువ్వు ఆయనతో సహవాసం ఎట్లా చేస్తావు? దేవునితో సహవాసం చేసేవాళ్ళుగా ఉండాలి. ఇంకా అన్యులతో సహవాసం చేసినట్టయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో సరి చేసుకోవాలి. చూద్దాం. రెండోది ఇంకెవరితో సహవాసం అంట? సామెతలు 22:24. సామెతలు 22:24. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవారితో పరిచయము కలిగి కోపచిత్తునితో సహవాసం చేయ. జాషువా సండే స్కూల్కి వెళ్ళాలి. ఎక్కడ ఉండి సైలెంట్గా ఉండాలి ఉంటే, లేకపోతే సండే స్కూల్కి వెళ్ళాలి. మధ్యలో డిస్టర్బెన్స్ చేయకూడదు, చిన్న చిన్నగా మాట్లాడకూడదు. జాషువా దా వెళ్ళి సండే స్కూల్కి వెళ్ళు. చెప్పండి, ఎవరితో సహవాసం చేయకూడదు చెప్పండి, అందరూ చెప్పాలి. కోపం ఉన్నతో సహవాసం చేయకూడదు. ఒకటోది ఎవరితో సహవాసం చేయకూడదు? అనిల్ అంటే ఎవరు? అనిల్ అంటే ఎవరు? రక్షణ పొందని వాళ్ళు, చర్చికి రాని వాళ్ళు. మీ బంధువులైనా, మీ అన్నైనా, మీ తమ్ముడైనా వాళ్ళతో సహవాసం వద్దు. బైబిల్ చెప్పేది, నేను చెప్పట్లే. ఆయన బలను చేసినప్పుడు దేవుడు గర్దిస్తున్నాడు, నీ సహవాసం అన్యులతో వద్దు. రెండోది కోపచిత్తులతో, అంటే కోపం ఉన్నాడు. ఎందుకు చేయకూడదు? ఒకసారి అంట ఒక అయ్య గారు పెళ్లి చేశారు. చక్కని జంట, చక్కగా ఉన్నారు, పెళ్లి చేశారు. ఇద్దరు పెళ్లి చేసిన తర్వాత మరి చదువుకోలేదు, పనులకు పోతున్నారు. భార్య భర్త కలిసి పనులకు పోతున్నారు.
భార్యాభర్త జరిగిన సంగతి. కలిసి పనికి పోతున్నారు. ఒక 6-7 నెలలు అయిపోయినాయి. ఆ భార్య కన్సీవ్ అయింది, అంటే గర్భవతి అయింది. భర్త అన్నాడు కదా, అమ్మా ఇంటి దగ్గరే ఉండు, నేను పనికి వెళ్తా, ఇంటి దగ్గరే ఉండలే అని చెప్పాను. భార్య ఇంటి దగ్గరే ఉంది. భర్త రోజు పనికి పోవటం, మంచిగా చాలా ప్రేమగా చూసుకోవటం, మందిరానికి రావటం, ఇద్దరు కలిసి ఆదివారం మందిరానికి రావటం, ఆ విధంగా జరిగింది. 9 నెలలు అయిపోయాయి. ప్రసవించింది. చక్కటి బాబు. ఎట్లా ఉన్నాడంటే దేవదూత ముఖంలాగా ఎర్రగా చక్కగా ఉన్నాడు. వీళ్ళు చూస్తేనేమో నల్లోళ్ళు, వీళ్ళు చూస్తేనేమో భర్త నలిపే, భార్య కూడా నలిపే. అందరూ వచ్చారు, చూశారు, పోయారు. అబ్బా ఎంత చక్కటి కొడుకుని ఇచ్చిండయ్యా దేవుడు మీకు అన్నారు. ఆ అందరితో పాటు ఒక ముసలాం వచ్చిందంట. ఆ భర్త తనదంట, అయ్యా నువ్వేమో నల్లగొన్నావు, నీ భార్య ఏమో నల్లగొంది, మరి నీ కొడుకు ఏంది అంటున్నాడు, ఎర్రగొన్నాడు. నువ్వు పనికి పోయినప్పుడు నీ భార్య ఏమో అక్కల సంబంధం కలిగి ఉందేమో. ఒక్క నాటు నాటింది, విషపు బీజం నాటింది, విషపు. అప్పటి నుంచి ఆ వ్యక్తి మనసులో లేదు. కోపం కట్టలుంచుకుంటుంది. ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా. భార్యతో మంచిగా ఉన్నట్లా, కొడుకుతో సరిగా ఉన్నట్లా, అసహించుకుంటున్నాడు, కొడుకుని ఎత్తుకోవట్లా. పెద్దోళ్ళు ఎవరు లేరు చెబుతామంటే. ఆ విషపు నాటు వల్ల, కోపం బాగా ఎక్కువ కావడం వల్ల ఒక రోజు రాత్రి బాగా తాగొచ్చి పడుకున్న భార్య పక్కన ఉన్న పిల్లాన్ని కిందకు దించి కత్తి తెచ్చి 2 ముక్కలు చేశాడు. అప్పటికప్పుడే చచ్చిపోయాడు. అంతటితో ఊరుకున్నాడా? వెంటనే భార్య దగ్గర కూడా పోయి మెడ మీద ఒకటే, ఇద్దరు అక్కడే చనిపోయారు. తీసుకుపోయి జైల్లో పెట్టారు. దేనికి కారణం ఏంటంటే చెప్పండి, దేనికి కారణం? ఆ విధంగా హత్య చేయడానికి, చంపడానికి కారణం ఏంటంటే కోపం ఆపుకోలేకపోయాడు. విషబీజం నాటేసరికి జైల్లో ఉన్నాడంట. ఒక పాస్టర్ గారు జైలుని సందర్శించుకుంటూ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళాడంట. ఏంటయ్యా ఎందుకు వచ్చావు జైలుకి అంటే చెప్తున్నాడంట, అయ్యా ఇదయ్యా సంగతి. అరే పిచ్చోడా, నీ భార్య చిన్నప్పుడు చాలా అందంగా ఉందిరా. నీ భార్య సంగతి నాకు తెలుసు. చిన్నప్పుడు చాలా అందంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా పెంచారు. పనికే పోలా. ఎప్పుడైతే నిన్ను చేసుకుందో నీ అమ్మట పనికి చేసిపోయావు, ఎండలో మాడింది, పని అలవాటు లేక మొఖం నల్లగా మారింది. దానివల్ల నలిపైతే పుట్టిన బిడ్డ ఎర్రగా ఉన్నాడని ఎందుకురా అట్లా నాటుకున్నావు? ఎవరు చెప్పారా? చెప్తే నువ్వు ఆలోచించొద్దా నీ భార్య ఎటువంటిదో? అరే పుట్టే బిడ్డకి తల్లి పోలికో తండ్రి పోలికో లోపల కణాలు ఉంటాయరా. ఆ కణాలు ఎట్లా ఉంటే అట్లా వస్తాయరా. అంతేగాని నీలాగనే ఉండాలని రూల్ లేదు అని బాగా జ్ఞానోదయం చేస్తే తలబట్టుకొని ఏడ్చాడు. ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను తప్పు చేశా, అయ్యో నేను హత్య చేశా, బాగా ప్రేమించింది నన్ను. చెప్పండి, మళ్ళీ తిరిగి వస్తారా? ఆ కోపంలో ఒక్కొక్కసారి ఏమి చేస్తారో వాళ్ళకే తెలియదు. అందుకనే బైబిల్ అంటుంది కదా, కోప చిత్తులతో సహవాసము చేయకు, కోప చిత్తులతో, క్రోధము కలిగిన వాళ్ళతో, అటువంటి వాళ్ళని దూరంగా ఉంచాలి. ఆ కోపం మనకు కూడా వచ్చింది. వాళ్ళతో సహవాసం చేస్తే చెప్పండి, ఆ కోపం మనకు కూడా వచ్చింది. వాళ్ళ అలవాట్లే వస్తాయి, వాళ్ళ క్రియలే మనకు వస్తాయి. అన్ని జనులతో సహవాసం చేయకూడదు. ఇంకా కోప చిత్తులతో నరుని కోపం అంట. చెప్పండి, పూజ చేయండి. ఎవరైనా పూజ చేస్తారు. నరుని కోపము, యాకోబు 1:20. నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. చదవండి, యాకోబు 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని. ఈరోజు నీ కోపం వస్తే దేవుని నీతిని నెరవేర్చదు. నీ సొంత నీతే, లేకపోతే సైతాన్ నీతే. అందుకే కోప చిత్తంతో నువ్వు కూడా కోపం తగ్గించుకోవాలి. ఈరోజు కోపం తగ్గించుకోవాలి. ఒకసారి అంటే ఏమని, నా కోపం వస్తే నేను మనిషినే కాదంటారు.
మంచి కాకపోతే ఇంకెవరు మరి? కోపచిత్తులతో మూడో చూద్దారండి సామెతలు 23:20. సామెతలు 23:20. ద్రాక్ష రసము త్రాగు వారితో నేను, మాంసము హెచ్చుగా తిని వారితో నేను సహవాసము చేయకము. తాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులకు సార్. ద్రాక్ష రసము త్రాగు వారితో నేను, ఇంకా మాంసము హెచ్చుగా తినువారితో, మాంసము హెచ్చుగా తినువారితో, మాంసం బాగా తినే వాళ్ళతో కూడా సహవాసం చేయకూడదు. ఈ మాటలు మనకి కొత్తగా ఉండొచ్చేమో కానీ బైబిల్ చెప్తుంది, ద్రాక్ష రసము త్రాగు వారితో నేను, మాంసము హెచ్చుగా తినువారితో నేను. ఒకసారి తిమోతి గారు ఒక సేవకుడు చెప్తుంటే అన్నా నేను, ఆ సేవకుడు తిమోతి గారి దగ్గర ఉన్నాడంట. ఈ వాక్యం చదువుకున్న తిమోతి గారితో అన్నాడంట, నాకు అయ్యగారు నాకు ఈ వాక్యం అర్థం కాల, మాంసం హెచ్చుగా తినే వాళ్ళతో సహవాసం చేద్దాం ఏమైతే చెప్తే అని అన్నాడంట ఆ సేవకుడు. ఎవరిని అన్నది? తిమోతి గారిని అడిగినాడు. తిమోతి గారు మరి వెంటనే అరే మాంసం ఎక్కువగా తినేవాడు సహవాసం చేస్తే వాడికి మాంసం దొరకకపోతే నిన్ను తింటాడు రా అన్నాడు. చెప్పండి, ఏం చెప్తాడంట? మాంసం దొరకకపోతే నిన్నే తింటాడు రా. మాంసము హెచ్చుగా తినేవాడితో, తాగుబోతులతో, అంటే దాని అర్థం ఏంటంటే తాగుబోతులతో, తిండిబోతులతో సహవాసం చేయకూడదు, దరిద్రులైతారు. తాగుబోతులు, తిండిబోతులు, మాంసం లేకపోతే అడగటమే, ఒక ముక్క పడకపోతే అడగటమే. ఏదైనా ప్రేమ విధుల్లో కానీ లేకపోతే ఇంకేదైనా సందర్భాల్లో కానీ ఒక ఆమె ఏకంగా చర్చి మానేసిందంట. ఏందక్క పోయేదాన్ని చర్చి మానేసిన అంటే ఒక అయ్యగారు చెబుతున్నాడు వాళ్ళ సంఘంలో సంగతి. ఏందక్క మానేసిన అంటే, అయ్యా జనవరి 1కి నేను 1000 రూపాయలు ఇచ్చా, నాకు 2 ముక్కలే పడ్డాయి, అందరికేమో 5 ముక్కలు పడ్డాయి అన్నదంట. చెప్పండి. మాంసము హెచ్చుగా తినే వాళ్ళతో కొన్ని ఫంక్షన్లు జరుగుతాయి, కొన్ని జ్ఞాపకార్థ కోటాలు జరుగుతాయి. దేవుని స్తుతించుకుంటూ వీటి పక్క వాక్యం జరిగితే అటు పక్క వంటలు వండుతారు. కొంతమంది తాగుబోతులు ఏం చేస్తారంటే ఆ వంటలు వండే దగ్గర పోయి, చెప్పండి తెలుసు కొంతమందికి, ఏంటి మంచి మంచి ముక్కలన్నీ ఒక డేక్షాలు వేసుకొని పోయి తింటారు. ఇక్కడ మధ్యలో ప్రార్థన చేయకుండా తినకూడదంటే ప్రార్థన తర్వాత ముందు వేడి తీసుకురాండి ముందు అక్కడికి. తాగుబోతులు చేసే పనులు అయ్యి. ఈరోజు ఎందుకు ఈ మాట రాయబడుతుందంటే, తిండిబోతులు తాగుబోతులతో సహవాసం చేస్తే నువ్వు కూడా తిండిబోతు అవుతావు, నువ్వు కూడా తాగుబోతు అవుతావు అంతే. మాంసము హెచ్చుగా తినే వాళ్ళతో సహవాసం. ఇంకోటి చూద్దారండి, సామెతలు 24:1. సామెతలు 24:1. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. వారి సహవాసం మత్సరపడే వాళ్ళ సహవాసం. మత్సరపడటం అంటే చెప్పండి, మత్సరపడటం అంటే అసూయ, ద్వేషం, ఈర్ష. అసూయ ఉండే వాడితో అస్సలు సహవాసం చేయకూడదు. మత్సరం కొద్దిగా మంచిగా ప్రార్థనకు పోతే వారం లేదు, ప్రార్థనలో గడిపితే వారం లేదు, ప్రార్థన చేసుకుంటే వారం లేదు. ఎందుకని? మాదో అలవాట్ల ఇల్లు ఏందో, వీళ్ళు చర్చ్ ఏందో, వీళ్ళ దేవుడు ఏందో, అసలు మా కులంతోనే సంబంధం ఉండట్లా వీళ్ళకి, మాతో సంబంధం ఉండట్లా వీళ్ళకి. మత్సర పడతా ఉంటారు, అసూయ పడతా ఉంటారు. ఎందుకు వాళ్ళు ఒక్క మాట అనవు మనం అంటనా? చెప్పండి. ఒకళ్ళ జోలికి పోవు, ఒకళ్ళ మాట అనవు. మనం ఏదో మన భక్తి ఏందో, మన చర్చ ఏందో, లేదా మన పనులు ఏందో అయినా కానీ కూర్చొని అనుకుంటా ఉంటారు, మత్సర పడతా ఉంటారు, అసూయ పడతా ఉంటారు. మాలో అలవాట్ల ఇల్లు వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళ ఇంటికి పోకూడదు, వీళ్ళని పిలవకూడదు. అటువంటి వాళ్ళతో సహవాసం. మనం ఏమనుకుంటాం, మమ్మల్ని పిలవకపోతే అట్ట, మా దగ్గర రాకపోతే అట్ట,
రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రావాలి, అందుకని నేను కూడా పోతా అక్కడికి. దేవుడు అంటున్నాడు అటువంటి వాళ్ళ దగ్గరికి అటువంటి వాళ్ళతో అసలు సహవాసం చేయదు. మత్సర పడదు. మత్సర పడేవాళ్ళు అసూయ, ద్వేషం, ఈర్ష్య. ఈరోజు బయట కాదు అసూయ, ఇంట్లో వాళ్ళే, ఇళ్లలో వాళ్ళే, సంఘంలో వాళ్ళే, సంఘ సహవాసంలోనే అసూయలు, ద్వేషాలు. ఫలానా అట్ట చేస్తుందంట, ఫలానా ఎట్ట చేస్తుందంట, నా స్థితి ఇంకా ఎట్లా ఉంది, నేనేంటట్టుగా ఎట్లా ఉన్నా. ఈరోజు దేవుడి సన్నిధిలో పరీక్ష చేసుకోవాలి. ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్ని జనులతోనా సహవాసం? తిండిపోతులతో, తాగుబోతులతోనా నీ సహవాసం? మత్సర పడే వాళ్ళతోనా నీ సహవాసం? లేకపోతే మాంసము తినే వారితోనా, లేకపోతే కోపపడే వారితోనా నీ సహవాసం? 5వ చూద్దామండి. ఇంకా సామెతలు 31:3. సామెతలు 31:3. నీ బలమును స్త్రీలకీయకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో. ఎవరితోనండా? రాజులను నశింపజేయు స్త్రీలతో. స్త్రీలు రాజులను నాశనం చేస్తారు. స్త్రీలు తమ చూపులతో, లేకపోతే తమ మాటలతో, తమ శరీరంతో రాజుల్ని, ఆ రోజుల్లో యుద్ధాలు వచ్చాయంట స్త్రీల గురించి యుద్ధాలు. స్త్రీలు నా తలంపు ఏంటంటే ఇక్కడ స్త్రీలను ఇక్కడ రాశారు, కానీ స్త్రీయే కాదు, పురుషులు కూడా. వ్యభిచారము, పాపము, దుర్మార్గత, దుష్టత్వం. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయదు. రాజులను నశింపజేసి నీ సహవాసం ఎట్లా ఉంది? దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు, దేవుడు నీకు ఒక భార్యనిచ్చాడు. నీ భార్యతో సంతోషంగా ఉండు, నీ భర్తతో సంతోషంగా ఉండు. ఒక భర్తతో అనమాట, అయ్యా తలకాయ నొప్పి వచ్చింది, కొద్దిగా టాబ్లెట్లు రాయా అన్నారు. అక్కడ డబ్బులు తెప్పించుకోపోవాలన్నాడు. అక్కడ డబ్బులోనే తెప్పించుకోవాలి, అతను తెచ్చుకోవాలన్నాడు. అదే వేరే ఇంటి స్త్రీ తలకాయ నొప్పి వచ్చింది, కొద్దిగా టాబ్లెట్లు కావాలంటే వెంటనే ఆ స్త్రీని హాస్పిటల్లో తెచ్చిపోయి టెస్ట్ కావాల్సిందే చేయించి మందులు కొనిపించి ఇంటి దగ్గర తెచ్చాడు. చెప్పండి, ఆ వ్యక్తి యొక్క సహవాసం ఎట్లా ఉంది? సొంత భార్యకు తలకాయ నొప్పి వస్తేనేమో తెచ్చుకోపో అన్నాడు, అదే పక్కింటి వాళ్ళకి తలకాయ నొప్పి వస్తేనేమో పొయ్యి వేసిపోయి తెచ్చాడు. ఏంటి సార్ అది? నీ సహవాసం ఎట్లా ఉంది? స్త్రీ అయినా పురుషుడైనా సొంత భర్తని నిర్లక్ష్యం చేసి ఇంకా ఎవరిని ప్రేమిస్తున్నావు? సొంత భార్యని నిర్లక్ష్యం చేసి ఈరోజు సహవాసము స్త్రీలకి ఇస్తే స్త్రీలు నాశనం చేస్తారు. రాజులే నాకు మామూలుగా కాదు. ఈరోజు విశ్వాసులు, లేకపోతే సేవకులు, లేకపోతే ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు ఎక్కడ పడిపోతున్నారంటే స్త్రీ దగ్గర పడిపోతున్నారు. స్త్రీ మాయలో పడి, స్త్రీ దగ్గర, డబ్బు దగ్గర, అధికారం దగ్గర ఈరోజు ఎంతో మంది గొప్ప దైవ సేవకులు అధపాతాళానికి దిగిపోయారు. ఎక్కడో ఎత్తులో ఉండాల్సిన వాళ్ళు స్త్రీకి బానిసగా ఉండి పరువులన్నీ పోగొట్టుకొని మొఖాలు చూపించలేకపోతున్నారు. స్త్రీ, డబ్బు, అధికారం. ఈరోజు నీ సహవాసం ఎట్లా ఉంది? మధ్యాహ్న కాల సమయంలో మళ్ళా తీసుకునే సమయంలో దేవుడు మనం పరిశీలిస్తాం. ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయాలి? అప్పుడు ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో 5 లక్షణాలు చూసాం. ఇప్పుడు మనం ఇంకొక 5 లక్షణాలు క్లుప్తంగా ధ్యానం చేసుకొని చదివి వినిపిస్తా. ఎవరితో సహవాసం చేయాలి మనం చూద్దాం. సామెతలు 24 చదువుకున్నాగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎవరితో సహవాసం చేయాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక
2:1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఒక 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:1 చదవండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ, ఆదరణ అయినను, ఆత్మ అయిన సహవాసమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను. మనకి ఇక్కడ చాలా ఉన్నాయి కానీ ఈ ఒక్క మాట తీసుకుందాం. ఆత్మయందు ఏ సహవాసమైన, ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతో నీ సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మను లోబడాలి. పరిశుద్ధాత్మను గద్దిస్తే, పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తే పరిశుద్ధాత్మ మాట వినాలి. నీ సొంత మాటలు కాలేదు. నీ సొంత మాటలు ఏమంటాయంటే, నీ సొంత మాటలు ఏం చెప్తాయంటే, చెప్పండి ఏం లేదు, ఎలా అందరూ అక్కర్లేదు, పలానా ఫంక్షన్ ఉంది, లేకపోతే పలానా పని ఉంది, ఆడికెళ్ళు, ఒక్క ఆదివారమేగా, ఒక్క శనివారమేగా, ఒక్క బుధవారమేగా, ఏం కాదులే అని నీ సొంత మాటలు చెప్తావు. సొంత ఆత్మ చెప్పి పరిశుద్ధాత్మ గద్దించి దేవని సగప్రాంతం పోగొట్టుకుందట, బైబిల్ స్టడీ పోగొట్టుకుందట. ఆదివారం పారాయణ పోగొట్టుకోవద్దు, ఆదివారం ఆనందించాలి. ఎవరు మాట్లాడుతున్నాం మనం? ఎవరు మాట్లాడుతున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ శరీరంతో, నీ ఆలోచనతోనా, లేకపోతే పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నావా? పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. రెండోదిగా చూద్దామండి, చెప్పుకోవాలంటే చాలా ఉంది కానీ రెండోదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసంలోకి మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఎవరితో సహవాసం? ప్రభువుకు యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసం. యేసు క్రీస్తు సహవాసం. చెప్పండి, ఎవరు సహవాసం? యేసు క్రీస్తు. కుమారుడు ఎవరు? తండ్రి కుమారుడు ఎవరు? దేవుడు కుమారుడు ఎవరు? యేసు క్రీస్తు. యేసు క్రీస్తు సహవాసం కావాలి. యేసు క్రీస్తు సహవాసం. యేసు క్రీస్తు సహవాసంలోకి వస్తే నాది ఎప్పుడు, నాది సిఎస్ఐ, నాది ఆర్సిఎం, నాది పెంతుకొస్తూ ఇవన్నీ పక్కన పెడదాం. ఒకసారి మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, నిరాశలు, నిస్పృహలు ఎన్నో 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 వెనకలాడుతూ ఉంటాయి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. యేసుతో సహవాసం చేస్తే ఎంతో మంది ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో దోషములు. నేను ప్రార్థన పోతున్నాగా, ఎలాగే ఎట్టు జరిగిందా? పలానా రక్షణ పొందిందంటగా, ఆమెకే ఎట్టు ఇబ్బంది వచ్చిందా? పలానా ఆయన బాధ చేస్తున్నట్టుగా ఆయనకే ఎట్టు జరిగిందా అనుకోని ఏం కాదు. నిరాశ, నిస్పృహలే నిన్ను కమ్మిన నిందలెన్నో మప్పులుగా నిన్ను చుట్టిన. నిరాశ, నిస్పృహలే నిన్ను కమ్మిన నిందలెన్నో మప్పులుగా నిన్ను చుట్టిన. నడచెదవు యేసుతో, నిలచెదవు దీక్షతో. నడచెదవు యేసుతో, నిలచెదవు దీక్షతో. నిరీక్షణ బలముతో సాగిపోదుము, నిరీక్షణ బలముతో సాగిపోదుము. ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిద్రమాను, మగతొడీడు, కన్ను విప్పి కలయ చూడు, చూడు, కన్ను విప్పి కలయ చూడు. వాసిగా మనకన్నా సరిపాడు. మేము చిన్నప్పుడు విజయవాడ కృష్ణానది ఒడ్డుకి మీటింగ్ జరిగితే మా అమ్మగారు మమ్మల్ని తీసుకెళ్ళారు. ఆ టైంలో ఎంతో చక్కగా పాడేవారు ఈ పాట. ఓ సోదరా, ఓ సోదరి, నిరాశ, నిస్పృహలు నిన్ను వచ్చినాయా? నిందలన్నీ నీ చుట్టూ వచ్చినాయా? ఎన్నో అవమానాలు వచ్చినాయా? ధైర్యంగా సాగు, ధైర్యంగా నాడు. ఒక దీక్ష పూని, నిరీక్షణ బలం.
ఏ బలం చెప్పండి? ఏంటి నా నిరీక్షణ? నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నాకు చాలు. ఆకాశమందు నీవున్నాగా నాకు ఇంకా ఏది అక్కర్లేదు. ఆకాశమందు నీ ఉంటే నాకు చాలయ్యా, నాకేది కూడా. ఈ మధ్య నేను గ్రూప్ లో ఒక చిన్న అమ్మాయి పాట పెట్టా, చూసే ఉంటాను. గ్రూప్ లో ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఒక చిన్న పాప చక్కగా పాడింది పాట. ఆకాశమందు నీ ఉంటే నాకు ఏది అక్కర్లేదు. నిరీక్షణ బలం. ఈ రోజు కష్టం ఉన్నా, ఈ రోజు ఇబ్బంది ఉన్నా, యేసు వైపే, యేసు వైపే, యేసు వైపే చూడాలి. యేసుతో చూద్దారండి. 3వదిగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యాలు 2:42. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలంటే ఇక్కడ 4 లంగాలు, ఒక మాట చెప్పాలంటే 4 చుక్కాలు, 4 పిల్లలు. ఏంటి అన్నయ్యే చెప్పండి? ఒకటి అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళ బోధలో ఉండాలి, ఇంకా సహవాసంలో ఉండాలి, ఇంకా రొట్టె విరుచుటలో ఉండాలి, ఇంకా ప్రార్థన చేయట్లో కూడా. ఈ 4 అంతల సహవాసం. ఈరోజు చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే బోధలో ఉంటున్నారు, సహవాసంలో ఉంటున్నారు, రొట్టె విరుచుట్లో కూడా ఉంటున్నారు. కానీ చెప్పండి, కానీ కాళ్ళలోనే ఉంది గూని, గూనిలోనే ఉంది హాని అన్నాడు ఒక ఆయన. చెప్పండి, కానీ అంటే కాళ్ళలోనే ఉందంట గూని, గూనిలోనే ఉందంట హాని. అన్నింటిలో ఉంటున్నారు కానీ ప్రార్థనలో లేదు, ప్రార్థనలో లేదు. ప్రార్థన చేయడంలో సంఘముగా ఏకముగా మనసు ఉంచట్ల, సంఘముగా కలిసి ప్రార్థన చేయట్ల. అందుకనే సంఘ పక్షాన జరిగే కార్యాలు వెనుకంజ వేస్తున్నాయి. సంఘముగా అభివృద్ధి చెందట్ల, సంఘం వెనకబడిపోతుంది, సంఘాన్ని సైతాన్ని మింగుతున్నాడు. కారణం ప్రార్థన లేదు, ప్రార్థన లేదు, మోకరి చెరువు లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన లేదు. చెప్పండి, కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు. అందుకని రాత్రి చెప్పాను ఏంటి, రాత్రి వచ్చి మళ్ళీ గుర్తుండదు. అబ్రహాం అంట, అయ్యా 50 మంది ఉంటే వదిలిపెట్టయ్యా సొదొమ గొమొర్రా నాశనం. దేవుడు అన్నాడు 50 మంది. అయ్యా 45 మంది, 5 తక్కువైతే 40 మంది అయ్యా, దగ్గుతా ఉంది. 30 మంది అయ్యా, 20 మంది అయ్యా. చివరికి ఎంతమంది హెడ్ పట్టుకు వచ్చింది బేరం? 10 మంది కూడా లేదు, 10 మంది కూడా లేదు. దేవుడు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని. అబ్రహాము, అయ్యా అన్యులు ఉన్నారు, నీతిమంతులు కూడా ఉన్నారు, వదిలిపెట్టయ్యా, కాలం మాకయ్యా. గోదాడి ప్రార్థన. ఎందుకు? లోతు కుటుంబం ఉండే. చివరికి 10 మంది కూడా లేదు. నాకు అనిపించింది, అరే పొద్దున సీయోను సంఘంలో కూడా కనీసం ఒక 10 మంది కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉండట్లేదే. శనివారాలు ప్రార్థన చేయడానికి, ఉపవాస ప్రార్థనలకు 10 మంది కూడా రావట్లేదే. రేపు పొద్దున ఇదే పరిస్థితి. దేవుడు అంటే ఏంటి పరిస్థితి? ప్రార్థనలో లేదు, సహవాసంలో లేదు, రొట్టె విరుచుటలో లేదు, అపోస్తలుల బోధలో లేదు. ఆయనతో సహవాసం. 4 స్తంభాలు. ఈ 4 స్తంభాలు కలిగిన సంఘం, ఈ 4 స్తంభాలు కలిగిన సంఘంతో సహవాసం చేయి. 4వదిగా చూద్దామండి. 4వదిగా 1 యోహాను 1:3. 1 యోహాను 1:3. 1 యోహాను, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. చాలు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు యోహాను రాస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధులతో సహవాసం. ఎవరితో సహవాసం? పరిశుద్ధులతో, విశ్వాసులతో, క్రైస్తవులతో. ఈరోజు విచారకరం ఏంటంటే విశ్వాసంతో సహవాసం చేయట్లా, అన్యులతో సహవాసం చేస్తున్నారు.
అన్యులతో ముచ్చట్లు, రాత్రులు 10 దాకా 11 దాకా 12 అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు. అదే ప్రార్థనకు రమ్మంటే రాదు. ప్రార్థనలో 1 గంట, శనివారాలు ప్రార్థన కాదు, బుధవారాలు ప్రార్థనకు రాదు, ఉపవాస కుడికలకు రాదు. అన్యులతో మాత్రం ఊరు ముచ్చట్లు, అన్ని ముచ్చట్లే. ఆ కప్పులు ఏ కప్పులు ఉన్నాయి లేని పలాను లెట్ట మరి నీ సంగతి. నేను పరిశుద్ధురాలని, నేను మంచిదాన్ని, గురిగించ సాగత. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు యోహాను గారు రాసుకుంటారు. అయ్యా మీ సహవాసం మాతో ఉండాలి, మా సహవాసం మీతో ఉండాలి. రక్షణ పొందిన వారితో సహవాసం, దేవునితో సహవాసం, ఆయన కుమారుడితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం. నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు రక్షణ పొందినావు కదా, రక్షణ పొందినంతో నీకేం పని వాళ్ళతో గంటల ముచ్చట్లు పెట్టుకోవడానికి? నీకేం పని వాళ్ళతో ఆ కబుర్ని చెప్పుకోవడానికి? నీ అమ్మక కొడుకులుంటే మందిరానికి రాకుండా పోసుకొని కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు, చెత్త, ఆ చెత్త, ఈ చెత్త అన్నీ. కొంతమంది టీవీతో సహవాసం. ఎవరితో చెప్పండి? టీవీలతో, సీరియల్తో, సినిమాలతో, ఫోన్లతో. ఈరోజు నీ సహవాసం ఎట్లా ఉంది? దేవుడిని వదిలిపెట్టి దేవుడితో సహవాసం చేయాల్సిన టైంలో ఇంకా ఎవరితో సహవాసం చేస్తారు? ఉన్నాయి కదా కొన్ని ఉన్నాయి కదా, ఆదివారం అని, శనివారం అని, బుధవారం అని, లేకపోతే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా సంఘంలో నియమించబడిన కూడికలో. ఇంకా నువ్వు ఏడ అభివృద్ధి పొందుతావు, నువ్వు ఏడ మేలు పొందుతావు, నీ పిల్లలకి ఏడ మేలు కలిగింది, నీకు ఏడ అభివృద్ధి ఉంటుంది. నువ్వన్నీ వచ్చినా కూడా నీకు కీడు కలిగింది అనుకో, దేవునికి స్తోత్రం చెప్పు. దేవా ఇంకెక్కడో నేను లోపంలో ఉన్నానయ్యా, ఈ కీడు కూడా తప్పించాయా. ఒకసారి అన్నీ ఉన్నా కూడా ఆపదలు వస్తాయి, దేవుని ప్రేమించినా కూడా కష్టాలు వస్తాయి. దేవుని అంగీకరించినా కూడా ఆయన శిష్యులు పడవలో పోతుంటే, ధోనిలో పోతుంటే ఏమొచ్చింది అన్నాడు? గాలి తుఫాన్ ఇచ్చింది, అలలు వచ్చాయి, గాలి వచ్చింది. శిష్యులే, దేవుని బిడ్డలే, అయినా కానీ ధైర్యంగా ఉండు. మేలు పొందుకోవాలి. మేలు ఎవరితో సహవాసం చేయాలి? మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి, పరిశుద్ధులతో. చివరిగా ఇంకొక మాట తీసుకుని మనం ముగించుకోవాలి. ఏమి గ్రంథం మనం చదువుకున్న భాగాన్ని మళ్ళీ చదువుకోవాలి. ఏమి గ్రంథం 22, యోబు గ్రంథం 22, 21. యోబు గ్రంథం 22, 21. ఆయనతో సహవాసము చేసి నీకు, ఆయనతో, దేవునితో. చెప్పండి, ఏమేమి సహవాసాలు చేయకూడదో చెప్పుకున్నాం. ఏమేమి చేయకూడదు చెప్పండి, ఇప్పుడు గుర్తున్నాయి ఎవరికన్నా? ఒకటోది గట్టిగా చెప్పాలన్నారు, అన్యులతో చేయకూడదు. రెండోది పాపములతో సహవాసం చేయకూడదు. మూడోది తిండిపోతులతో, తాగిపోతులతో, మాంసము ప్రత్యేకంగా రాయబడింది, మాంసము హెచ్చుగా తినేవారితో సహవాసం చేయండి. నాలుగోది రాజులను నష్టపరిచే స్త్రీలతో. ఐదోది మత్సరపడే వాళ్ళతో. 5 రకాల సహవాసాలు మనం ఎవరితో సహవాసం చేయాలి? ఒకటోది పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. కనబడిద్దా? చెప్పండి. ఎక్కడికైనా పోవాలంటే దేవుడు ప్రేరేపిస్తేనే పోవాలి. ప్రేరేపణ రాకపోతే సొంత పనైనా ఆగిపోవడమే. అంతే. దేవుని ప్రేరేపణ, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే అటువంటి ప్రేరేపణలు వస్తాయి. సైతానుతో సహవాసం చేస్తే సైతాన్ ఆలోచనలు వస్తాయి. ఒకటోది చెప్పండి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. రెండవది యేసుక్రీస్తుతో, కుమారుడితో సహవాసం చేయాలి. తర్వాత మూడవది 4 పిల్లలు చెప్పుకున్నాం. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక
సహవాసం. చెప్పండి. ఇంకా నాలుగోది పరిశుద్ధులతో విశ్వాసులతో సహవాసం. ఐదవది దేవుడితో మాట్లాడుకోవాలి, దేవుడితో గడపాలి, దేవుడి సన్నిధిలో గడపాలి. ఈ లోకంలో మనుషుల దగ్గర కాదు. చెప్పండి. బైబిల్లో ఫస్ట్ వాక్యం చెప్పండి. మధ్యలో వాక్యం, మనుషులను నమ్ముకోవడం కంటే రాజులను నమ్ముకోవడం కంటే రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యే నా కొండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి. రాజులు ఎవరు లేరు, శూరులు ఎవరు లేరు, మనకు ఎవరంటే చెప్పాలి. ఎవరు? సైన్యములకు. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయనతో సహవాసం. ఎప్పుడు దాకా చెప్పాలి. ఎప్పుడు దాకా ముగించుకున్నాం. ఎప్పుడు దాకా బిడ్డ? ఎప్పుడు దాకా చచ్చిపోయేదా? ఎప్పుడు దాకా చెప్పండి. చనిపోయేదాకా, దేవుని రాకడ వచ్చేదాకా, చనిపోయేదాకా ఆయనతో సహవాసం. ఆయనతోనే సహవాసం. చనిపోయేదాకా ఏమేమి సహవాసాలు చేయకూడదో చెప్పుకుందాం, ఏమేమి చేయాలో చెప్పు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడితే మనలో చేసినప్పుడు మనల్ని మనం పరీక్ష చేస్తాం. చనిపోయేదాకా ప్రభా నిన్నే సేవిస్తానయ్యా, ప్రభా నిన్నే ఆరాధిస్తానయ్యా, ప్రభా నీ కొరకే నేను మట్టిలో కలిసిపోయేదాకా. ఎక్కడ దాకా? సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. చనిపోయేదాకా. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, క్రిస్మస్ కాదు, జనవరి కాదు, పండుగలప్పుడు కాదు, ఆదివారం కాదు, చనిపోయేదాకా. ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా ఆయనే సేవించాలి. ఆయన కొరకే, ఆయనతోనే సహవాసం. అటువంటి సహవాసం చేసే వాళ్ళే సిద్ధపరచులుగా. రెండు కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. ఒక్క నిమిషం